హాయ్ అండి. మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి చికెన్ దమ్ బిర్యానీ అయితే వండుతుందండి. మీకు తెలుసు కదండి, మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయిది అయితే హైదరాబాద్ అయితే చేశారండి. మొన్నే వచ్చారండి సెలవులకి, దసరా సెలవులకి వచ్చి వారం అవుతుందండి. చికెన్ దమ్ బిర్యానీ చేస్తుందండి. మేమైతే ఇక్కడికైతే వచ్చామండి మా చిన్న అత్తయ్య గారి ఇంటికి. అయిగోండి చికెన్ దమ్ బిర్యానీలోకి మనకి బిర్యానీ కావాల్సినవన్నీ తీసుకున్నదండి. ఎసరు పెట్టుకుంది కదండి, ఆ ఎసరులో అయితే వేసిందండి మా ఆడబడుసు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందండి. అలాగే కొంచెం ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తుందండి. ఇప్పుడు మసాలా అయితే వేసిందండి. కొంచెం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసిందండి. అలాగే మిరియాలు, జీలకర్ర దంచి అయితే వేసిందండి. చాలా బాగుంటుందండి మనకి చికెన్ దమ్ బిర్యానీ. మా చిన్నాడు పడుసు అయితే చాలా బాగా చేద్దండి బిర్యానీ. ఇంకా మనకి ఎసరు మరగాలండి. ఇందాకైతే నిండా పెట్టింది కదండి, ఇంకా ఎసరు మనకు మరిగిపోయిందండి. ఇప్పుడు బాస్మతి బియ్యం అయితే కడిగి పెట్టుకుందండి మా ఆడపడుసు. ఇప్పుడు అవి అయితే వేస్తుందండి అందులోను. ఒక గ్లాసుడు నీళ్ళు అయితే తీసుకుందండి ఎసరు మనకు బిర్యానీ అయిపోయాక పైన అయితే పోయడానికి అండి. బాస్మతి బియ్యం అయితే ఎసట్లో అయితే వేస్తున్నారండి. పక్కన చికెన్ కూర అయితే వండించిందండి మా చిన్న అత్తయ్య. కొంచెం కొంచెంగా తీసుకుని బియ్యం అయితే ఎసట్లో అయితే వేస్తుందండి. అదిగోండి మనకి ఉడికిపోయిందండి. మనం ఎప్పుడైనా బాస్మతి బియ్యం దమ్ బిర్యానీ వండుకున్నప్పుడు 70% ఉడికించుకోవాలండి. ఉన్న 30% మనం మళ్ళీ కర్రీ వేసాక మళ్ళీ సిమ్లో అనేది ఉడికించుకోవాలండి. అప్పుడు మనకు బాగుంటుందండి చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పుడే మనం 100% ఉడికించుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ అన్నది సిమిడిపోద్దండి, బాగోదండి. మా చిన్న అత్తయ్య గారు అయితే రైస్ దేవి వేస్తున్నారండి అందులోను, ఒక గిన్నెలోను. కొంచెం వేసారు కదండి రైసు. ఇప్పుడు అందులో చికెన్ కూర అయితే వేస్తున్నామండి. నేను అక్కడే ఉన్నానండి, వీడియో అయితే తీసేది నేనేనండి. ఇంకా అందులో నేనైతే మీకైతే కనిపించడం లేదండి. వీడియో నేనే తీస్తున్నానండి. పిల్లలు అప్పుడు స్కూల్కి అయితే వెళ్ళారండి, మా ఆయనగారు పనికి వెళ్ళారండి. ఇంకా నేనే వెళ్ళి వీడియో తీయాల్సి వచ్చిందండి. ఇంకా నేనే వీడియో తీసాను, అందులో మీకైతే కనిపించడం లేదండి. ఇప్పుడు చికెన్ కూర వేసాం కదండి, మళ్ళీ పైన మళ్ళీ ఆ రైస్ అనేది మళ్ళీ వేస్తామండి దానిపైన. అదిగోండి మళ్ళీ ఉన్న రైస్ కూడా అందులో వేసేస్తున్నామండి. అదిగోండి పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో అయితే పెట్టుకుంటున్నామండి మేము. ఇప్పుడు ఉన్న 30% ఉడికించుకుంటే మనకు సరిపోద్దండి.
అదిగోండి చికెన్ అయితే కోతున్నామండి. అదిగోండి చికెన్ కూర అయితే వండుతున్నదండి మా చిన్నత్తయ్య గారు. ఇంకా పక్కన చికెన్ సాల్తీలు ఉంటాయి కదండి, అవి అయితే ఫ్రై అయితే చేసిందండి చిన్నత్తయ్య. ఒక వైపున చికెన్ కర్రీ, ఒక వైపునేమో చికెన్ ఫ్రై చేసిందండి. ఇంకా మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో నేను వీడియో అయితే తీయలేదండి, తీసానండి తీయటానికి అయితే వీడియో అనేది పోయిందండి. ఇంకా అందులో మీకు అయితే చూపించలేకపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మరి ఈ వీడియో ఎలా మిస్ అయిందో నాకైతే తెలియదండి. నేనైతే తీయడం అయితే తీసానండి మనకి ఈ దమ్మ బిర్యానీ అయిపోయాక. ఇదిగోండి చికెన్ కూర అండి మనకు రెడీ అయిపోయింది. ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది, ఫ్రై రెడీ అయిపోయింది, కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి మా తమ్ముడు ఊడిపోడిసాడని చెప్పాను కదండి, ఇదేనండి బాడవ. చేను అయితే పెద్ద అయితే అయిందండి, మీకు అయితే చూపిస్తాకైతే నేను వీడియో అయితే తీసానండి. పచ్చగా బాగుంది కదండి లొకేషను. చేను అయితే పెద్దదైపోయిందండి, చూడడానికైతే చాలా అందంగా ఉందండి చేను. మా తమ్ముడు పొలం వెళ్ళే దారి ఇదేనండి, తడుకులు అయితే కట్టారండి. ఇదేనండి దారి. మా తమ్ముడు వాళ్ళ ఆవులు తినడానికి అయితే జాడు అయితే వేసారండి, ఇదేనండి జాడు చేనండి ఇది. ఈ వీడియో తీసేటప్పటికే మబ్బు అయితే వేసేసిందండి పుల్లుగాను. కొంచెం కొంచెం మబ్బు, కొంచెం కొంచెం ఎండ అయితే వేస్తుందండి. అప్పుడు తీసానండి లొకేషన్, చూసారండి ఎంత బాగుందో. నాకైతే పచ్చగా నాకు లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. పచ్చని పొలాలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరండి, అంత బాగుంటాయండి పచ్చని పొలాలు. పల్లెటూరులోనే ఉంటాయండి అదేనా. ఇది వచ్చేసి మినపసేనండి, మా తమ్ముడు వాళ్ళ పక్క రైతు వేసుకున్నారండి మినపసేని. అయిగోండి పూత అయితే వచ్చినాయండి మినపసేని. అది కూడా చాలా బాగుంది కదండి తోట. మొత్తం తోట అంతా కూడా పూత అయితే వచ్చిందండి. ఇంకా మీకు చూపించడానికి అయితే నేనైతే మినపసేను కూడా తీసానండి వీడియో. ఇంకా ఈ వీడియో తీయడానికి వర్షం అయితే పడిపోతుందండి, అదిగోండి పుల్లగా మబ్బు అయితే తీసిందండి. అక్కడక్కడ చినుకులు అయితే పడుతున్నాయి, అయిగోండి వర్షం అయితే వస్తుందండి. ఇదేనండి మా తమ్ముడు కౌలుకు తీసుకున్న పొలం అయితే. మీకు చాలాసార్లు చూపించాను కదండి, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను నేను. అడుగుండి మా అబ్బాయి గొడిగేసుకుని నుంచి చూస్తున్నాడండి.